సో, నేనైతే బయటికి రాంగానే ఫస్ట్ చెప్పినట్టు ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాను. బయటికి రాగానే నాకు కొన్ని షాప్స్ కనిపించాయనమాట. బ్రైటన్ వచ్చి ఫిష్ అండ్ చిప్స్ తినడం ఇట్స్ ఎ రిచువల్ అనమాట. అక్కడికొచ్చి ఫిష్ అండ్ చిప్స్ తినకపోతే ఇంకేం తిన్నాం అన్నట్టు. సో, రిచువల్ కాబట్టి మనం కంప్లీట్ చేయాల్సిందే. సో, నేను వెళ్ళి అక్కడ ఒక షాప్‌లో ఆర్డర్ చేశాను. ఐ థింక్ షాప్ నేమ్ ఇస్ మదీరా. £10.50కి ఫిష్ అండ్ చిప్స్ విత్ మషీ పీస్ వచ్చింది. ప్లస్ నేను బర్గర్ అండ్ ఆనియన్ రింగ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నా. ఒకవేళ మీరు ఫ్రెండ్స్‌తో వెళ్తే ఫుడ్ విల్ బి చీప్ అండ్ బెస్ట్. అదర్‌వైజ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయిద్ది. బట్ ఫుడ్ వాస్ ఓకే. అండ్ ఫిష్ అండ్ చిప్స్ వాస్ ఆల్సో ఓకే. సో, నేనైతే తినేసాను అనమాట. తిన్న వెంటనే నేను వెళ్ళాను వోక్స్ ఎలక్ట్రిక్ రైల్వే. అది మన వరల్డ్‌లో ఓల్డెస్ట్ ఎలక్ట్రిక్ రైల్వే అంట. ఒకవేళ మీరు 2 వేస్ ఎళ్ళాలి అనుకుంటే £6.70 ఈస్ ద టికెట్ పర్ పర్సన్. ఒకవేళ హాఫ్ వే రిటర్న్ అనుకుంటే గనుక £5.20. మధ్యలో ఒక చిన్న స్టేషన్‌లా ఉండిద్ది. ఆయన అక్కడ ఆపేస్తాడు. అక్కడి నుంచి మనం మళ్ళీ రిటర్న్ ట్రైన్ తీసుకోవాలి. సో, దీంట్లో వెళ్తున్నప్పుడు ఆ క్యాప్టెన్‌ని చూస్తే మాత్రం నాకైతే ఆ 'టైటానిక్‌లో' హీరోలాగా అనిపించాడనమాట. బికాజ్ ఆ బీచ్, ఆ గాలికి ఆయన హెయిర్ మొత్తం ఎగురుతూ ఉంది. సో, ఇట్ వాస్ ఆల్ గుడ్. సో, ఇది జస్ట్ మనం ఒక ప్లేస్‌కెళ్ళాం, ఎక్స్‌ప్లోర్ చేయాలి కాబట్టి ఎక్కినట్టనమాట. జస్ట్ పక్కన ఏమేమైతే లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో, నేను తీసుకుందయితే హాఫ్ వే రిటర్న్. బికాజ్ జస్ట్ ట్రైన్ ఎక్కినట్టు ఉండాలి కాబట్టి తీసుకున్నా. అండ్ ఇట్ వాస్ ఫన్. సో, ఇవన్నీ యూకేలో ఉన్న ఓల్డ్ టైమ్ పీపుల్ వాళ్ళవి స్కూటర్స్ అనమాట. అవన్నీ డిస్‌ప్లేస్‌కి పెట్టారు. చూడడానికి బాగున్నాయి. అండ్ పక్కనే బీచ్. సో, దీని తర్వాత నేను పెట్టబోతున్నాను బీచ్ వీడియో.